హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను ఒక మంచి ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ట్రైపాడ్గా యూస్ అవుతుంది, అలానే ఒక మంచి సెల్ఫీ స్టిక్గా కూడా యూస్ అవుతుంది అనమాట. అండ్ దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 200 రూపీస్ మాత్రమే. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మంచి బెస్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్ లింక్ ని డిస్క్రిప్షన్ లో పెట్టాను. యూట్యూబ్ వీడియోస్ కనుక షూట్ చేయాలంటే ఒకళ్ళ హెల్ప్ అడగాలి కదా, అలా ఒకళ్ళ హెల్ప్ లేకుండా ఈ ట్రైపాడ్ ని యూజ్ చేసుకొని మీ అంతటా మీరే ప్రతిసారి వీడియోస్ తీసుకోవచ్చు, అలానే బయటకు వెళ్ళినప్పుడు వ్లాగ్స్ తీసుకోవచ్చు. అండ్ ఇది సెల్ఫీ స్టిక్ గా కూడా పనిచేస్తుంది కాబట్టి మీరు చక్కగా ఫొటోస్ దిగేయచ్చు, గ్రూప్ ఫొటోస్ కూడా దిగేయచ్చు. సో ఈ వీడియోలో ఈ ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్ యొక్క ఫీచర్స్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ ట్రైపాడ్ అయితే చూడడానికి సైజ్ కూడా చాలా చిన్నగా ఉంది. మీరు ఎట్లయినా దీన్ని క్యారీ చేసుకోవచ్చు. చూసారు కదా, జస్ట్ మన హ్యాండ్ అంత సైజ్లో ఉంది. మీరు ఈజీగా మీ బ్యాగ్లో పెట్టేసుకొని ఈ ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్ని మీరు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో ఈ ట్రైపాడ్ని మీరు ఇలా ఓపెన్ చేస్తే దీన్ని ఒక సెల్ఫీ స్టిక్గా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మొబైల్ని ఫిక్స్ చేసేసుకొని ఇట్లా ఫొటోస్ తీసుకోవడానికి ఇట్లా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి లైట్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు నేను లైట్ ఆన్ చేస్తున్నా. ఇట్లా లైట్ ఆన్ చేస్తే ఒకసారి ఆన్ చేస్తే కొంచెం లైట్గా ఉంటుంది, సెకండ్ టైం ఆన్ చేస్తే ఇంకొంచెం బ్రైట్గా వస్తుంది ఈ లైట్ అనేది. సో ఇలా ఈ లైట్ అనేది కూడా వర్క్ అవుతుంది. ఇది ఎప్పుడు వర్క్ అవుతుందంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు కొంచెం చీకటిగా ఉంటే మీరు మొబైల్లో షూట్ చేసుకోవడానికి కానీ ఫొటోస్ దిగడానికి కానీ ఈ లైట్ అనేది బాగా వర్క్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ఇది ప్రీవియస్గా కూడా సేమ్ ఇట్లాంటిదే యూజ్ చేశాను. నాకు అది 3 years వరకు అయితే బాగా పనిచేసింది. అండ్ ఇప్పుడు కూడా అది మా బొడ్డోడు పగలగొట్టబట్టి పగిలింది, కానీ లేకపోతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. 200 రూపీస్లో పెట్టింది, 3 years వర్క్ అవటం అంటే చాలా గ్రేట్ అనమాట. సో ఇట్లా లైట్ ఇంకోసారి అంటే మాత్రం ఆఫ్ అయిపోతుంది. దీంట్లో మొబైల్ని ఎలా పెట్టాలంటే ఇక్కడ మీకు ఇచ్చారు కదా, ఇక్కడ 2 ఇచ్చారనమాట. అండ్ ఇది అడ్జస్టబుల్. చూసారంటే పెద్ద మొబైల్ నుంచి చిన్న మొబైల్ వరకు ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. దీంట్లో మొబైల్ ఎట్లా పెట్టాలి అని కూడా మీకు చెప్తాను. సో మొబైల్ అనేది ఇట్లా వీడియోస్ తీసుకుంటారు కదా, ఈ మొబైల్ని ఇట్లా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇట్లా మొబైల్ని ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా ఫిక్స్ చేసుకొని మీరు దీన్ని ఎట్లయినా ఇట్లా పైకి అనుకోవచ్చు, ఇట్లా కిందకి ఎట్లయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీరు కనుక సెల్ఫీ తీసుకోవాలనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు, ఇట్లా సెల్ఫీని తీసుకోవచ్చు. అండ్ మొబైల్ ఫిక్స్ చేసిన తర్వాత కరెక్ట్గా ఫిక్స్ చేశారా లేదా అని కూడా చూసుకోండి. చూసారా, ఇప్పుడు నేను మొబైల్ని ఎట్లా పెట్టి తిప్పినా కూడా పడట్లా. ఎట్లా పెట్టి తిప్పుతున్నాను. దీన్ని నేను చాలా వేస్లో ట్రై చేశాను, మొబైల్ని కింద పడిద్దేమో అని చూడడానికి, కానీ ఎట్లా పెట్టి తిప్పినా కూడా పడట్లేదు. చూసారు కదా, నేను రౌండ్గా తిప్పుతున్నాను. అండ్ ఇట్లా అయితే సెల్ఫీ స్టిక్గా యూజ్ చేసుకోవచ్చు. మీరు ట్రైపాడ్గా ఎలా యూజ్ చేయాలి అంటే ఇక్కడ కింద ఇక్కడ ఇచ్చారు కదా, దీన్ని మీరు ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకుంటే ఇట్లా కింద సపోర్ట్గా ఇట్లా పెట్టుకోవడానికి. అండ్ దీన్ని ట్రైపాడ్గా జస్ట్ మీరు ఇట్లా దీన్ని ఇట్లా అంటే 5 steps అనేది వస్తుంది. ఇక్కడ చూసారంటే 1 2 3 4 5 మొత్తం 5 stepsకి అయితే ఇట్లా వస్తుంది. అండ్ మీ మొబైల్ని ఇట్లా పెట్టుకోవాలి. చూసారు కదా, మీ మొబైల్ని ఇట్లా పెట్టేసుకొని మీరైతే ఎదురుగా ఉండి షూట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మీరు సైజ్ కూడా తగ్గించుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు 1 step కావాలంటే ఇట్లా తగ్గించుకోవచ్చు, ఇంకో స్టెప్ కావాలంటే ఇట్లా తగ్గించుకోవచ్చు. ఇట్లా ఏ స్టెప్ కావాలంటే ఆ స్టెప్ మీరు ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎంత కావాలంటే అంత మీరు దీన్ని తగ్గించుకోవటం పెంచుకోవటం చేయవచ్చు. ఇట్లా అండ్ మీరు లైట్ ఇట్లా వేసుకొని షూట్ అయితే చేసుకోవచ్చు. సో దట్ మీ కెమెరా అనేది కొంచెం బాగా ఫోకస్ అవుతుంది. కెమెరాలో ఈ లైట్ ద్వారా కొంచెం మీ ఫేస్ అనేది బ్రైట్గా వస్తుంది. సో దీన్ని మళ్ళీ మీరు క్లోజ్ చేసుకోవాలంటే ఇట్లా కిందకి అనేసుకొని మళ్ళీ నార్మల్ వేకి తెచ్చుకోవచ్చు. అండ్ దీన్ని కూడా ఇట్లా జస్ట్ ఇట్లా క్లోజ్ చేసేసుకోవడమే. అండ్ ఇక్కడ మీకు అడ్జస్ట్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ చూస్తే దీన్ని మీరు ఎట్లా అంటే లూజ్ అవుతుంది కొంచెం, ఇట్లా అంటే టైట్ అవుతుంది అనమాట. ఇట్లా అంటే చూసారా, ఇది లూజ్ అవుతుంది. దీన్ని మీరు ఇట్లా గట్టిగా ఫిక్స్ చేస్తే ఇది టైట్ అవుతుంది, తిరగట్లేదు. ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవడం అనమాట. లూజ్ అవ్వడానికి టైట్ అవ్వడానికి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది ఇచ్చారు. అండ్ మీరు మొబైల్ తీసేసినాక వీటిని ఇట్లా కిందకి అనేసేయాలి. ఇట్లా కిందకి అనేసి ఇట్లా క్లోజ్ చేసేసుకోవచ్చు మొబైల్ తీసేసినాక. అండ్ దీంట్లో ఇంకో మంచి బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూస్తే మనం ఆన్ అండ్ ఆఫ్ కూడా చేయొచ్చు. మీ కెమెరాని ఆన్ చేయాలనుకుంటే
ఇక్కడ క్లిక్ చేస్తే కెమెరా ఆన్ అవుతుంది. అట్లానే కెమెరా ఆఫ్ చేయాలంటే ఇట్లా క్లిక్ చేస్తే కెమెరా ఆఫ్ అయిపోతుంది. వీడియో కూడా ఇట్లా క్లిక్ చేస్తే ఆన్ అండ్ ఇట్లా క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది అనమాట. అండ్ దీన్ని ఇక్కడ పెట్టుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా పెట్టుకొని జస్ట్ మీ మొబైల్ అట్లా పెట్టుకొని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే దీన్ని మీ జస్ట్ మీ హ్యాండ్లో ఉంచుకొని ఇట్లా వీడియో తీస్తున్నప్పుడు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇట్లా చేతితో పట్టుకొని. సో దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు మొబైల్లో పెట్టి చూపిస్తాను. సో ఇది బ్లూటూత్కి ఎలా కనెక్ట్ చేయాలి అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మీ మొబైల్లో బ్లూటూత్ అనేది ఆన్ చేసుకోవాలి. బ్లూటూత్ ఆన్ చేసుకుని అండ్ దీన్ని ఇట్లా లాంగ్ ప్రెస్ ఇవ్వాలి. లాంగ్ ప్రెస్ ఇచ్చినాక ఇక్కడ లైట్ వెలిగిద్ది. సో అప్పుడు లైట్ వెలిగినాక ఇక్కడ మీకు డివైజెస్లో సెల్ఫీ అని కనిపిస్తుంది. సో ఈ సెల్ఫీ మీద క్లిక్ చేస్తే కనెక్టెడ్ అని చెప్పి చూపిస్తుంది. చూసారా ఇక్కడ కనెక్టెడ్ అని వచ్చేసింది. సో దీని ద్వారా వెంటనే బ్లూటూత్కి కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని నేను మీ మొబైల్లో ఫొటోస్ ఎలా తీయాలి అనేది చూపిస్తాను. బ్లూటూత్కి కనెక్ట్ చేసేసాను. ఇందాక మీకు చూపించాను కదా, బ్లూటూత్కి కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ దీన్ని మీరు పెట్టేసుకోవాలని ఇట్లా ప్లేస్ చేసేసుకోవచ్చు. సో ఇది మీరు ఫిక్స్ దానికైనా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు తీసుకొని మీ హ్యాండ్లో అయినా ప్లేస్ చేసుకోవచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఏదైనా గ్రూప్గా మీరు ఏదైనా వీడియో తీస్తున్నప్పుడు ఈ ట్రైపాడ్ అనేది దూరంగా ప్లేస్ చేస్తుంటారు కదా, ఈ ట్రైపాడ్ని దూరంగా ప్లేస్ చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మాట్లాడేటప్పుడు మీరు ఈ వీడియోని జస్ట్ ఈ బటన్తో ఆన్ అండ్ ఆఫ్ చేసేయచ్చు అనమాట. మిగతా స్టిక్స్కి ఏంటంటే ఇట్లాంటి సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్కి అక్కడ ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటుంది. దానివల్ల మనం ప్రతిసారి దాని దగ్గరికి వెళ్ళి ఆన్ అండ్ ఆఫ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. అదే దీనివల్ల యూజ్ ఏంటంటే మన దగ్గరే ఉంచుకొని వీడియో ఓకే అయితే ఆన్ లేదంటే ఆఫ్ అట్లా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని మొబైల్కి కనెక్ట్ చేశాను కదా, నేను మీకు కెమెరాలో లైవ్గా చూపిస్తాను ఆన్ అండ్ ఆఫ్ ఎలా అవుతుంది అని చెప్పి. ఇది కనెక్ట్ అయ్యాను కదా, సో ఇప్పుడు వీడియో అనేది ఆన్ చేస్తున్నాను. చూసారంటే జూమ్ చేయమని చూసారంటే ఇక్కడ స్టార్ట్ అయిందనమాట వీడియో అనేది. అండ్ దీన్ని నేను ఆఫ్ చేస్తున్నా, చూడండి ఆఫ్ చేస్తున్నా. చూసారంటే ఇక్కడ ఆఫ్ అయిపోయింది అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ వీడియో అనేది రికార్డ్ అయిపోయింది. చూడండి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో అనేది రికార్డ్ అవుతుంది, పైన నెంబర్స్ పడుతున్నాయి. అండ్ నేను వీడియో అనేది ఆఫ్ చేస్తున్నాను. చూసారా అక్కడ వీడియో ఆఫ్ అయిపోయింది. జస్ట్ ఈ బటన్ వల్ల ఆన్ అండ్ ఆఫ్ చేసేయచ్చు. అలానే ఫొటోస్ కూడా సేమ్ అంతే. ఫొటోస్కి వెళ్ళాను, ఫొటోస్కి వెళ్ళి ఇక్కడ నేను అక్కడ ఫోటో అనేది పడింది చూసారా. సో ఆ ఫొటోస్ ఇట్లా ఫొటోస్ కూడా పడ్డాయి అన్నమాట. వీడియో ఫొటోస్ అట్లా అన్నీ కూడా దీని ద్వారా ఆన్ అండ్ ఆఫ్ చేసేసి ఎట్లా యూజ్ చేయాలనేది కూడా చూపించాను మీకు. ఈ కేబుల్ అయితే ఇచ్చారు. ఈ కేబుల్ని యూజ్ చేసుకొని దీనికి ఛార్జింగ్ అయితే పెట్టాలి. అండ్ దీంట్లో ఇంకోటి వచ్చేసరికి యూజర్ గైడ్ అయితే ఇచ్చారు. సో ఈ యూజర్ గైడ్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరైతే చదువుకోవచ్చు. ఈ యూజర్ గైడ్ ఇచ్చారు, అలాంటి డౌట్స్ ఉన్నా కూడా దీంట్లో చూసుకోవచ్చు అనమాట. సో ఈ ఛార్జింగ్ ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ పిన్ ఉంటుంది కదా, ఇక్కడ పిన్ ఉంది కదా, ఇది ఈ లైట్కి అనమాట. ఈ లైట్ ఛార్జింగ్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఈ లైట్ అనేది వెలగదు. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసుకొని అడాప్టర్కి పెట్టేసి ఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా ఛార్జ్ పెట్టుకోవడానికి ఈ పైనే ఉంటుంది అనమాట ఛార్జ్. ఇది ఇక్కడ ఇట్లా జస్ట్ మీరు ఇట్లా పెట్టేసుకొని దీన్ని మీ దగ్గర ఉన్న అడాప్టర్లో పెట్టేసుకొని ఇట్లా పెట్టారంటే ఇక్కడ లైట్ వెలుగుతుంది. సో ఇట్లాంటప్పుడు మీకు ఛార్జింగ్ అవుతున్నట్టు అనమాట. అప్పుడు మీకు ఎప్పుడైతే ఈ లైట్ ఫోకస్ అనేది తగ్గుతుందో అప్పుడు మీరు ఛార్జ్ కనుక పెట్టేసుకుంటే లైట్ అనేది ఫోకస్ చాలా బాగా వస్తుంది, బ్రైట్గా వస్తుంది. సో దట్ మీ వీడియోస్ అనేది చాలా క్లియర్గా క్లారిటీగా వస్తుంది అనమాట. సో ఇది దీని యొక్క ఫీచర్స్ అనమాట. చాలా మంచి ఫీచర్స్తో అయితే ఈ ట్రైపాడ్ వచ్చింది. మళ్ళీ ఒకసారి ఫైనల్గా మీకు చెప్తున్నాను. జస్ట్ ఇవైతే మీ మొబైల్ పెట్టుకోవడానికి ప్లేస్ చేయడానికి దీన్ని జస్ట్ ఇట్లా ఓపెన్ చేసేసి మీ మొబైల్ ప్లేస్ చేసుకోవచ్చు. దీన్ని మీరు సెల్ఫీ స్టిక్గా వాడాలంటే ఇట్లా వాడేయచ్చు, లేదు మీరు ట్రైపాడ్గా వాడాలంటే దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తే ఎంత సైజ్ కావాలంటే అంత సైజు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇట్లా సైజ్ మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద పెట్టడానికైతే దీన్ని జస్ట్ ఇక్కడ ఓపెన్ చేసేసుకొని దీన్ని అయితే ఇట్లా కింద పెట్టేసుకొని వీడియోస్ని కానీ ఫొటోస్ని కానీ షూట్ చేసుకోవచ్చు. అండ్ మీకు లైట్ కావాలంటే ఇది ఇట్లా క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇది ఈ ట్రైపాడ్ యొక్క ఫీచర్స్. సో ఇదైతే నేను పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, మీరు వినేవాళ్ళు పెయిడ్ ప్రమోషన్ అని చెప్పి అనుకుంటారేమో. ఇది 100% రివ్యూ అనమాట. నాకు నచ్చి ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది, వీడియో చూసే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది,
అండ్ వీడియోస్ షూట్ చేసుకునే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో నేనే తీశాను. సో లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు కనుక మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.